సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం, కృపా సత్య నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం, నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. కూర్చుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీకు స్తోత్రాలు నైనా, మీ పాదములకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రాలు నాయన. ఈ 2021 డిసెంబర్ మొదటి ఆదివారం 5వ తారీఖున ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం ఇచ్చారు. వందనాలు. సమయం మీది, స్థలము నీది, సంఘం అనేది. సంఘానికి శిరస్సు నీవు, నాకు శిరస్సు నీవు తండ్రి. ఈ సమయంలో పాటల్లోనూ, ఉత్తరపచిత్రాలు, ప్రార్థనలోనూ అయ్యా స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు, దిగి వచ్చారు, మీకు వందనాలు. ఈ సమయంలో నా ప్రభువా నీ బిడ్డలతో కలిసి మీరు స్తుతించి ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చేందుకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. మీ సంఘాన్ని, మీ వాక్యాన్ని నన్ను మీ కృపకు అప్పగిస్తున్నాను. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి సంఘాన్ని పరిశుద్ధపరచము, యోగ్యులుగా చేయము. మమ్మల్ని సంఘాన్ని పరిచారకులు మమ్మల్ని పరిశుద్ధపరిచి యోగ్యులుగా చేసి మీ బలలో పాలు పొందే కృప దయచేయండి. వాక్యాన్ని దీవించేసి మీరు మాతో మాట్లాడి దర్శించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందవలసి వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున మా ప్రార్థన, విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకొని అడిగి పొందుకొని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లూకా సువార్త 2:14 చూద్దాం. లూకా సువార్త 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆనాడు క్రీస్తు ప్రభువారు జన్మించిన శుభదినాన దేవుని దూతలు, పరలోక సైన్య సమూహం దేవునికి స్తుతులు స్తోత్రాలు పాడుచున్నారు. ఏమని? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఆయనకిష్టులైన మనుషులకి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానము, పీస్, పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ జాయ్. ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానం. అయితే అందరూ కూడా ప్రభుని ఆరాధన చేస్తున్నాం. మరి ఎవరు దేవునికి ఇష్టలు అనే విషయాన్ని మనం కొన్ని విషయాలు ఈ కాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో 51వ కీర్తనలో 16, 17 వచనాల్లో భక్తుడు దావీదు చెప్పే మాట మనం వినండి, విందాం.
51వ కీర్తన 16, 17 వచనాలు. నీవు బలిని కోరేవాడు కావు, కోరిన యెడల నేను అర్పించుదునయ్యా. అవునయ్యా, దహన బలి నీకు ఇష్టమైనది కాదయ్యా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. బలి కోరేవాడు కాదయ్యా నువ్వు, దహన బలి నీకు ఇష్టం కాదు. మరి ఏంటి ఇష్టం అవటానికి? విరిగిన మనస్సే దేవునికి ఇష్టం. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టం. మామూలు పువ్వు కంటే ఆ పువ్వుని కాస్త, గులాబీని కాస్త నలిపితే అది ఎక్క మంచి బాగా స్మెల్ వస్తుంది అంటారు. వినండి పిల్లరా, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. గమనించండి, గమనించండి. ఉదయకాల ప్రభు అన్నాడు, బలులు వద్దయ్యా, ఇక చాలు, పాత నిబంధనలో చేస్తారు బలులు వద్దు, ఇంకా బలులు వద్దు. కానీ మరి ఏం కావాలని కోరుతున్నాడు దేవుడు? 40వ కీర్తన 6వ వచనం, 40వ కీర్తన 6వ వచనం. బలులని నేను నైవేద్యం నువ్వు కోరటం లేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులను నేను పాప పరిహార బలులను నువ్వు తెమ్మనలేదు. బలులు వద్దయ్యా, మరి ఏం కావాలి? చెవులు ఎందుకయ్యా నీకు? అవును, ఇంగ్లీష్ ఉంటుంది రెస్పాన్సివ్ ఇయర్, అంటే మాట వినే చెవి నాకు కావాలి, మాట వినే చెవి కావాలి. చాలాసార్లు చాలామంది వింటాం కానీ లోబడం, వింటారు కానీ విధేయత చూపించరు. ఒకనాడు ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు, అందరూ హల్లేలూయా చెప్పాడు గట్టిగా. గమనించండి పిల్లరా, పరలోక దేవుడు తీసుకెళ్తేనట, పరలోకంలో లేక పరదేశంలో జిలేబీలు కనిపిస్తాయి. జిలేబీ చూసారా? సాయంకాలం సెంటర్లో వేస్తారు జిలేబీలు, గుమ్మ వాసన వస్తుంటే అందరూ వస్తే నిలబడి తింటారు, జిలేబీ తింటారు. ఏంటి పరలోకంలో జిలేబీలు ఏంటి అనుకుంటున్నాడు ఈయన. దగ్గరికి వెళ్ళి చూస్తే జిలేబీలు కావు, చెవులట అయ్యే. ఈ చెవులు చూడలాగా జిలేబీలు కనిపిస్తాయి. ఇదేంటి ప్రభు జిలేబీ అనుకున్నాను నేను, చెవులు అంటే ఇక్కడికి వచ్చేటి ప్రభు అన్నారట. అవి చెవులే, జిలేబీలు కాదు అన్నట్టు. మరి ఇవి వచ్చేయండి? అవును, ఆ చెవులు దేవుని వాక్యం విన్నాయి కాబట్టి పరలోకానికి వచ్చాయి. ఆడు లోపల లేదు కాబట్టి నరకానికి పోడినట్టాడు. చూసారా? చెవులు విన్నాయి కాబట్టి పరలోకానికి వచ్చాయి, మనిషి లోపల లేదు కనుక ఆ వాక్యానికి నరకానికి పోయాడు. ఉపమానం అది. వినండి పిల్లరా, బలులు వద్దయ్యా నాకు, బలులు వద్దయ్యా, మరేం కావాలి? మాట వినే చెవి కావాలయ్యా. మాట వినే జాతి అందరూ కూడా మాట వినే చెవి కావాలి. అందుకే ప్రభు అంటాడు, 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3వ మాటలో చూస్తే ఈ మాట మనకి కనిపిస్తుంది. 15 కాబట్టి 15:22 బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినడం శ్రేష్టమండి. కొవ్వు కాదండి దేవుడికి అర్పించేది, బలులు కాదండి. మాట వినేవాళ్ళకి కావాలి, చెప్పింది చేసేవాళ్ళకి కావాలా. ఉంటున్నారా? చెప్పింది చేసేవాళ్ళు కావాలా ప్రపంచంలో దేవుడికి. ఆయనకి ఇష్టలైన మనుషులు భూమి మీద సమాధానం. ఎవరు దేవునికి ఇష్టలు? మాట వినేవారు దేవునికి ఇష్టలని దేవుని వాక్యం సెలవుస్తుందండి. ఇంకా కాస్త లోతుకెళ్తే సామెతల గ్రంథం 23:1 కూడా చూద్దాం. సామెతలు 23:1 కూడా చూద్దాం. 23:1 కూర్చుని ఎడలా 21:3 నీతి న్యాయం అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టము. 21:3 చూసారా? నీతి న్యాయము అనుసరించి నడుచుకోవాలి, అది చాలా ప్రాముఖ్యం అండి. క్రైస్తవుని చెప్పుకోవడం కాదు, నీతి కావాలి, న్యాయం అనుసరించాలి, న్యాయాన్ని అనుసరించాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. న్యాయముగా జీవించాలి, నీతిని అనుసరించి జీవించాలి.
యేసు ప్రభునందు విశ్వాసమే మనకు నీతి. ఆయన రక్తంలో కడగబడిన వాడే నీతిమంతుడు. జీవితం మార్చబడిన వాడే నీతిమంతుడు. వినండి పిల్లరా, నీతి అనే మైమరువు తొడుక్కోవాలి మనం. నీతి అనే మైమరువు, బ్రెస్ట్ ప్లేట్. అప్పుడు ఏ దోషమో, ఏ అపాయమో, లేక ఏ తెగులు మన గుడారం సమీపించదు. నీతిగా ఉండాలో, నీతిని ధరించుకోవాలి మనం. వినండి పిల్లరా, బలులు అర్పించడం కంటే నీతి చేయడము దేవుడికి ఇష్టమైనది. ఇవాళ ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించండి. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. ఆ మనసు కావాలండి దేవుడికి. ఆ మనస్సు కావాలండి, అది దేవుడికి ఇష్టమైనదండి. ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, ఇక్కడ ఫిలిప్పీ 2:5 చూస్తే, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి. విరిగి నలిగిన మనస్సు అంటే ఎలాంటి మనస్సు అండి? యేసు ప్రభు లాంటి మనస్సు. యేసు ప్రభు లాంటి మనస్సు కలిగి ఉండాలండి. ప్రభు అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడని ఎదుకొచ్చి మీరు నేర్చుకోండి. దీన మనస్సు అంటే తగ్గించుకునే మనస్సు. తగిన కాలం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సు గలవారై తగ్గించుకుని ఉండండి. తగ్గింపు కావాలా? దేవుని బిడ్డ క్రైస్తవులకి తగ్గించుకునే మనసు కావాలి తప్ప హెచ్చించుకునే మనసు కాదు మనకు కావాల్సింది. తగ్గింపు మనసు, దీన మనస్సు, సాత్వికమైన మనస్సు, విరిగి నలిగిన మనస్సు. చూసారా, యేసుక్రీస్తు లాంటి మనస్సు, క్రీస్తుయేసు లాంటి మనసు. అది ఎలాంటి మనసు అంటే, క్రీస్తుయేసు మనసు ఎలాంటి మనసు అంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి, దేవుని పోలికగా ఉన్నటువంటి వాడు పిల్లరా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తగ్గించుకునే మనసు. ఎందుకు? మనకు నేర్పించడానికి. దేవుని స్వరూపం ఎక్కడ? దాసుని స్వరూపం ఎక్కడ? దేవాది దేవుడు దాసునిగా మారిపోయాడు అని అంటాడు. నేను పరిచయం చేయడానికే వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. మనం చేసేవాళ్ళంటే బాగా చేయించుకుంటాం. మనం పరిచయం చెయ్యాలి. మనం ఎవడ పని ఆర్డర్ చేసుకోవాలి, ఎప్పుడు మనం అప్పుడు చేసుకోవాలట. చూసారా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేవాడట, మనం ఇండియన్స్ వెళ్ళారట, అయ్యా మాకేదో చెప్పన్నారంట. ఓ మాట చెప్తే వినరా ఏంటంటే, ఎవడ పని ఆర్డర్ చేసుకోండి, ఎప్పుడు పని అప్పుడు చేసుకో, ఇప్పుడు బాగుపడుతున్నారంట. ఎవడ పని ఆర్డర్ చేసుకోండి, ఎప్పుడు పని అప్పుడే చేసుకోండి. పరిచయం చేసే మనసు కావాలండి. క్రీస్తు యేసు ప్రభు పిల్లరా గమనించండి, ఆయన సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఆయన యేసు ప్రభువులో విధేయత ఉంది. తను తగ్గించుకున్నాడు. తగ్గింపు మనస్సు ఇవాళ ఉన్నదా? అట్లాంటి మనసు ఉన్నదా? తగ్గు మనసు కావాలండి. విరిగి నలిగిన మనస్సు, తగ్గించుకున్న మనస్సు, పరిచర్య చేసే మనసు కావాలి. ఎదుటివాడికి పక్కోళ్ళకి పరిచర్య చేసే మనసు. వినండి ప్రియమైన దేవుని బిడ్డ, గమనించండి. ఒకనాడు ఒక అమ్మ వచ్చి మందిరాన్ని కడుగుతుందట. కడుగుతుంటే ఒక కుర్రాడు వచ్చాడు, మంచి హుషారన్నాడు. యంగ్ బాయ్ వచ్చి చూశాడు. ఈ తల్లి ప్రతి వారం వచ్చి కడిగేస్తుంది అనుకొని, అమ్మా పాపం నీకు మరి ఏ ఉద్యోగంలో తెలీదు అని చేసి పరిస్థితి చిన్న కార్డు ఇచ్చాడు. వాడి కార్డు, నేను పలానా ఆఫీసర్లో, నేను మేనేజర్ పనిచేస్తున్నాను మా ఆఫీసులో, నువ్వు వస్తున్న కలువు, నేను నీకు ఏమైనా సహాయం చేస్తున్నాడట ఆ కుర్రాడు. ఈ వెంటనే పిల్లరా కారు డోర్ తీస్తుందట. అది బెంజ్ కారు. ఈ కారు ఎవరిదమ్మా? నాదే అన్నదట ఆమె. బెంజ్ కారా? ఆమె ఒక కార్డు తీసిందట. ఇదిగోనండి నా కార్డు అంటే. ఈమె పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఇవిడ ఎవరా? తుడుతున్నావిడ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరు. ఈడో మామూలు తుప్పాసుకోండి, మామూలు చిన్న ఉద్యోగం, తుమ్మితే ఊడిపోయినట్టు ఉద్యోగం పెడితే. ఈడేమన్నాడో ఆ అమ్మ పనిచేతను చూసి ఈ అమ్మకి ఏమీ లేదేమో అనుకొని వాడు అట్లాగా బిల్డప్ ఇస్తున్నాడు. ఈ తల్లి ఏమన్నది, నేను మేనేజింగ్ డైరెక్టర్ని అయ్యా, ఆయనను మందిరంలో నేను తుడిచే పని నేను చేస్తున్నాను. అందరూ వడ్డిస్తారు, చికెన్ వడ్డిస్తారు కానీ ఆకులు ఎత్తాడు, ఆకులు ఎత్తమంటే వాడు ఎత్తాడు ఆకులు. అబ్బాయి ఆకులు ఎత్తరండి. ఎందుకు? తక్కువ పని లేదు. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావు అంతగా దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా.
తగ్గింపు స్వభావం కావాలి. ఒకనాడు ఒక సహోదరుడు సేవకుడు అర్ధరాత్రి గంట తెల్లారుజాము నిలిచి చూస్తుంటే ఏసన్న గారట లేవటలు కడుగుతాడట. ఆయన ఏసన్న గారు బాత్రూమ్ లేవటలు కడుగుతాడటండి. ఏంటి వాడు కొడితే మనం కొడుగుతామండి. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళాడు. మేము దాసులం కానీ మేము బాసులం అండి. మేము బాసులమే. నువ్వు బాస్ అనంతకాలం నువ్వు అలాగా జీరోలో ఉంటావు. నువ్వు తగ్గింపు స్వభావం మనకు కావాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ నువ్వు వెచ్చించుకున్నావా అయిపోతావు. నువ్వు ఇంకక్కడే ఉంటావు. ఇంకా జీరోకి వచ్చేస్తావు నువ్వు. అర్థమైందా? నమ్మిన వారికి గట్టి హల్లెలూయా చెప్పండి. మళ్ళా చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దాన్ని బట్టి గమనించండి. ఈవేళ క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు దేవుడు కలిగి ఉండాలని కోరుతున్నాడు. మనం కలిగి ఉండాలని కోరుతున్నాడు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన కృష్ణ మనుషు భూమి మీద సమాధానం కలుగునగాక. అవునండి. ఇష్టలు ఎవరు దేవునికి ఇష్టలు, ఎవరు దేవునికి ఇష్టలు? కొన్ని మాటలు మీరు చూపిస్తాను చూడండి పిల్లారా. దేవునికి ఇష్టడైన వారు ఎవరు తెలుస్తారండి? చూడండి, హెబ్రీ 11:5 చూద్దాం. హెబ్రీ 11:5. దేవునికి ఇష్టడైన హానోకు విశ్వాసాన్ని బట్టి హానోకు కొనుపోబడను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఏమైనట? ఆయన ఇష్టడు. విశ్వాసాన్ని బట్టి హానోకు మరణాన్ని చూడకుండానే బొందుతోనే కైలాసం అంటారే, మరణం చూడకుండానే పెట్టులో పెట్టకుండానే పరదేశంలో పాట పాడకుండానే ఆటోమేటిక్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడట. దేవుడు తీసుకెళ్ళిపోయాడట. అందరూ హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఆ గడిలో ఉన్నాం మనం. యేసయ్య ఏదో క్షణం రావచ్చు. వచ్చినప్పుడు పిల్లరా మృతులు లేస్తారు పరిశుద్ధులు. మనం మారిపోయి కర్రబళ్ళ మార్పు మేఘాల మీద వెళ్ళిపోతాం మనం అని చెప్తాడు. 15:52 మొదలు కొరింది 15:51-52 చెప్తాడు ఆయన. పౌలు గారు రాస్తాడు, ఇదిగో మీకు మర్మం తెలుపుచున్నాను, మనము నిద్రించము కానీ ఒక్క నిమిషంలో రెప్పపాటున కడవరం రగ్గానే మనమందరము మార్పు పొందుతాము. బోరం రోగను లేపబడతారు, మృతులు లేపబడతారు, మనము మారిపోతాం. గట్టిగా హల్లెలూయా. చూసారా అమ్మ, కనబడపోతే ఊరుకోండి, చెప్పింది వినండి. ఇది ఒక మర్మం అన్నాడు పౌలు గారు. మనమందరం నిద్రించాం. కడవరం మ్రోగినప్పుడు మృతులు నిద్రించడం లేస్తారు, మనం మారిపోతాం, కనురెప్పట్లో మారిపోతాం. ఈ ప్రాణాత్మ దేహాలను దేవుడు దానికోసం సిద్ధపరుస్తున్నాడు. మన ప్రాణాత్మ దేహాలు ఆ రాకడలో పరిశుద్ధులుగా ఉండి ఎత్తబడడానికి పిల్లరా మారిపోవడానికి మనం మారిపోతాం చెప్పేసి చెప్తున్నాడు. కనుక హనోకు మరణాన్ని చూడకుండా అప్పుడే పాత నిబంధనలోనే అమాకి యుగంలోనే దేవుడు మనకు మచ్చు తునగ్గా పెట్టాడు ఆయన్ని. మరి ఎలా ఎందుకండి ఎత్తబడ్డాడు? మిగతా వాళ్ళు చాలామంది వారుగా వాళ్ళు ఎత్తబడలేదుగా. ఈయన ఎందుకు ఎత్తబడంటే దేవునికి ఇష్టడు. చెప్పండిటమ్మా, దేవునికి ఇష్టడుగా జీవించాడండి హనోకు. ఇవాళ మనం కూడా దేవునికి ఇష్టంగా జీవిస్తే మనం కూడా హనోకులాగా ఎత్తబడే గుంపులో ఉంటాం. హనోకు ఇష్టడుగా జీవించిన కారణం ఏంటి? విశ్వాసం. హెబ్రీ 11:11 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యమో. విశ్వాసం కావాలండి. ప్రభు వస్తాడనే విశ్వాసం. నేను సిద్ధపడాలి, యేసు కడగబడాలి, వాక్యంతో కడగబడాలి, ఆత్మతో నింపబడాలి, ఆత్మతో కాల్చబడాలా, పవిత్ర జీవితం కలిగి ఉండాలి నేను అనే విశ్వాసం. మన విశ్వాసాన్ని కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ మనం ప్రయాణం చేయాలి. విశ్వాసం కావాలి. ప్రభువు అదే చెప్పాడు, నేను వచ్చే సమయంలో విశ్వాసం ఉంటుందా భూమి మీద? విశ్వాసం ఆవిరైపోద్దేమో అన్నాడు ఆయన. విశ్వాసంతో జీవించాలి మనం. ఏదైనా విశ్వాసం కావాలంటే పిల్లలు వాక్యం చదవాలి. వాక్యం ద్వారా విశ్వాసం వస్తుంది. వినటం వలన విశ్వాసం. వాక్యం వింటే విశ్వాసం వస్తుందండి. వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యం ముందుకు సాగాలి. మిగతా ఈ వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా నువ్వు సెల్ ఫోన్లో ఎన్ని మెసేజ్లు ఉన్నా నీకు విశ్వాసం కష్టం. సెల్ ఫోన్లో వినడం కాదండి. ముందు మందిరానికి వచ్చి వాక్యం వినాలి. మందిరానికి వచ్చి ఎవడో ఎక్కడో అడవిలోనో సింగపూర్లో ఎక్కడ ఉండిపోయాడండి, రావడానికి కుదరదంటే వాడు వింటాడు. ఇందులో
నువ్వు ఇంటి దగ్గర ఉండి మందిరం రాకుండా అందులో వెంట సెల్ ఫోన్ ఇవ్వండి. మొన్న ఎవరు అన్నారు, నేను సెల్ ఫోన్ వింటామండి అయ్యగారు అన్నారు. అది దేవుడు, అదిగా దేవుడికి కావాల్సింది. సెల్ ఫోన్లో కుదరదు, మందిరానికి రావాలి, వాక్యం వినాలి. హనోకు ఎందుకు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడో చూడండి. హనోకు దేవునితో నడిచినవాడు. ఆదికాండము 5వ అధ్యాయం 22 నుంచి కొన్ని మాటలు చూస్తాం. ఇక్కడ చూస్తే హనోకు దేవుడితో నడిచినాడు. 5:22 నుండి. హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను కనుక అతను లేకపోయాను. చూసారా 22 కూడా. హనోకు మెతూషెలకి అయిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవుడితో నడిచేవాడండి, దేవునితో నడిచేవాడండి. ఇవాళ మనం దేవునితో నడుస్తున్నామా అంటే దేవుని యొక్క మార్గంలో వెళుతున్నామా? దేవునితో నడుచుట అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట. దేవునితో నడుచుట అంటే ఆయన సన్నిధిలో నడుచుట. అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండవు. నీకు నాకు నా నిబంధన నియమిస్తాను, నేను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. వాక్ ఇన్ మై ప్రెజెన్స్ బ్లేమ్లెస్లీ. నా సన్నిధిలో నడువు నువ్వు. అమృత మాట్లాడుతుంది దేవుడు. హనోకు దేవుడితో నడిచినవాడు. ఎలా నడిచాడంటే వాక్యముతో నడిచినాడు. దేవుడితో నడిచిన అనుభవం మనం చూస్తాం. మనం వాక్యానుసారంగా నడిచే జీవితం కావాలండి. వాక్యానుసారం నడిచే జీవితం అండి. ప్రవచనాలు ఆగిపోవచ్చు, దర్శనాలు మారిపోవచ్చు, భాషలు ఆగిపోవచ్చు, కృపావరులు ఎగిరిపోవచ్చు. ఉన్నావా? ఆత్మఫలాలు రాలిపోవచ్చు. ఏని పక్కన పెట్టండి, అవి కాదు. వాక్యం ఏనడం మారదు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. చేతులండి పైకి గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్యం మారదు. ఆయన మార్పు లేని దేవుడు అండి. వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని అనుసరించి మనం జీవించాలా. వాక్యం ఏం చెప్తుందో తూచా తప్పకుండా 100% మనం లోబడాల. వాక్యాన్ని లోబడి మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. హనోకు దేవునితో నడిచాడు. అనడానికంటే దేవుడి చేత నడిపించబడ్డాడు హనోకు. వీళ్ళ పరిశుద్ధాత్మ దేవుడు మనం చేపట్టుకొని నడిపిస్తాడు. ఏం మాట్లాడాలో, ఏం చేయాలో మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. అభిషేకించి నడిపిస్తాడు. శక్తితో నింపి నడిపిస్తాడు. ఏది చెడ్డో ఏది మంచో బయలుపడతాడు. ప్రార్థనలో ఉండి ప్రార్థన చేసి కనిపెడితే, ప్రవచనాలు కాస్త మౌనం కనిపెడితే ఏది నీకు క్షేమమో ఏది క్షేమమో కాదు, ఏ పిల్లని చేసుకోవాలో ఏ పిల్లని చేసుకోకూడదో, ఏం చేయాలో, ఏ ఉద్యోగానికి వెళ్ళాలో ఏ దేనికి వెళ్ళకూడదో అన్ని తేటగా దేవుడు నడిపిస్తాడు. ఆ అనుభవాలకు మనం ఎదగాల. పరిశుద్ధాత్మ నడిపించే అనుభవాలకు మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధపరిచి నడిపిస్తాడు. వింటున్నారా? ఆయన పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వాడు. పరిశుద్ధమైన ఆత్మ. అది పరిశుద్ధ ఆత్మ యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. భయభక్తులు పుట్టిస్తాడు మనకి. పాపమునికి వచ్చి, తీర్పునికి వచ్చి, రాబో ఉగ్రతకు వచ్చి ఒప్పింపజేస్తాడు. పాపాలు ఒప్పింపజేస్తాడు మనల్ని. ఆ ఆత్మకు లోబడితే పాపాలు ఒప్పుకుంటావు, కన్నీరు కారుస్తావు, పశ్చాత్తపడతావు, విరిగి నలిగిన మనసు కలిగి ఉంటాం. మనం దేవునికి ఇష్టమైన మనసు కలిగి ఉంటాం. మనం హనోకు వలె దేవుడితో నడుస్తాం. మనం వినండి పిల్లరా, హనోకు దేవునికి ఇష్టడు. హనోక్ ప్లీజ్డ్ గాడ్. దేవుడిని సంతోషపరిచాడు. మనం పిల్లరా ప్రభు సన్నిధిలో ఆనందించే వారంగా ఉండాలి. మనం దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చుండక. ఈ 3 ఎందులో తెలండి టీవీ ఇందులో ఉన్నాడు 3ను. ఎవరో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసులు కూర్చోండి. ఈ 3 ఎక్కడ లేరు, ఇక్కడే ఉన్నారు. ఇందులో ఉన్నారు. అన్ని 3 ఇందులో ఉన్నాయి. అక్కడ కానీ కూర్చొని గంటలు గడిపోయాడు. మనం అభిషేకాన్ని కోల్పోతాం, ఎండిపోతాం. ఇది కాదండి, ఇది మనం వాడుకోవడానికి, అప్పుడప్పుడు వాడుకోవడానికి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు. చూసారా? వాక్యములు ఆనందించాలి. మనం పరిశుద్ధాత్మలు ఆనందించాలి, ప్రభువునందు ఆనందించాలి, దేవునిందు ఆనందించాలి. ఒక సీక్రెట్ చెప్పను మీకు, కీ చెప్పన చూడండి. 37వ దావీదు కీర్తన రండి. 37వ కీర్తన
నాలుగో వచనం దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన్ని హృదయ వాంఛలు తీర్చును. అందరూ హల్లెలూయా. దేవుళ్ళు ఆనందించు, అప్పుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. దేవుళ్ళు ఆనందించు, వాక్యములు ఆనందించు. అందరూ చెప్పండి, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుణ్ణి బట్టి సంతోషించయ్యా, వాక్యంలో సంతోషించయ్యా, ప్రభువులో ఆనందించు, అప్పుడు నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. హృదయ వాంఛలు నీకేం కావాలో ఇస్తాడు. మీరు నా యందు నేను మీద నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను. నా వాక్యం మీద నిలిచి ఉన్న యెడల అంటాడు. 15:7 చదవక్కర్లేదు. యెహోవా బట్టి ఆనందించు, అప్పుడు నీ హృదయ వాంఛలు, నీకు ఏ హృదయంలో ఏ వాంఛ ఉందో అది తీరుస్తాడు. చెడ్డ వాంఛలు కాదు, నీకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇచ్చే ఆశీర్వాదాలు. హానోకు, వినండి పిల్లలు, హానోకు దేవునితో నడిచినవాడు. మనల్ని నడిపిస్తాడు, ఆత్మదేవుడు నడిపిస్తాడు. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని నడిపించి, నువ్వు దేవుని పెట్టో కనుక ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు అని చెప్పి నడిపిస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు. రోమీయుల పత్రిక 8వ అధ్యాయం అంటే మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని మాటలు మీరు చూపిస్తాను. రోమా 8వ అధ్యాయంలో 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. నేను దేవుని బిడ్డను ఏంటి అలా మాట్లాడుతున్నాడు? లోపల పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో మాట్లాడుతున్నాడట. మన ఆత్మలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆత్మలో జీవాత్మ ఉన్నది, మానవాత్మలో పరమాత్మ ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. అందరూ హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మానవాత్మలో, మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనే పరమాత్మ జీవాత్మ మనలో ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడండి? మనము దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు. నువ్వు దేవుని బిడ్డవే, ఏటి అలా చూస్తున్నాడు దాన్ని, ఏటి అలా చూస్తా, అందులో పనికి మంది ఎందుకు చూస్తున్నావు చెప్తాడు. నువ్వు చేసేది ఏంటయ్యా? నువ్వు దేవుని బిడ్డవనేవో. మాట్లాడుతుంటే, ఎవరితో మాట్లాడుతుంటే మనం అద్దె మాట్లాడితే దేవుడు చెప్తాడు, ఏడు మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు, నువ్వు దేవుని బిడ్డగా మాట్లాడు. ఎప్పటికప్పుడు మనల్ని సరి చేస్తుంటాడండి పరిశుద్ధాత్ముడు. ఒకనాడు ఒక మతిమరుపు హస్బెండ్ ఉన్నాడు ఒకడు, ఆడి పేరు మతిమరుపు హస్బెండ్. ఇవిడు తెలుసు ఎక్కడికి వెళ్తారన్నదట. మతిమరుపును జయించడం ఎలా అని పుస్తకం కొనడానికి వెళ్తానని అంటాడు. మతిమరుపును జయించడం ఎలా పుస్తకం కొనడానికి వెళ్తానంటే ఇదే. ఇప్పటికి 5 పుస్తకాలు కొన్నా, ఇంకో 6వ పుస్తకం ఎందుకు అన్నదట. 5 పుస్తకం ఇంట్లో నేను మర్చిపోయాడు. చూసారా, 6వ పుస్తకం ఎందుకు? ఆ భర్తతో అందట, ఏమండి మా నాన్నగారు బాగాలేదట, ఈ ఉత్తరం పోస్ట్ చేసి అని చెప్పిందట. జైలు పెట్టుకున్నాడు, వెళ్తున్నాడు. ప్రతిరోజు వెళ్ళడం, ఇంటికి తిరిగి తెచ్చాడు, డ్యూటీకి వెళ్ళడం తెచ్చాడు, పోస్ట్ వారం వేయట్లేదు వీడు. అప్పుడు వీడికి ఎలాగని చెప్పేసి చిన్న మైలు చేత చెప్పి, ఇవాళ మర్చిపోయావా, నీ సంగతి చూస్తున్నదట. అలాగే అమ్మమ్మ మర్చిపోయినాడట. వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత బస్సుకొని నిలబడ్డాడు. ఓ పిల్ల వచ్చినదట, అంకుల్ ఉత్తరం పోస్ట్లో వేశారందట. ఎవరో తెలియదా, చిన్న పిల్ల. నీకు వాళ్ళు చెప్పారా? బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కితే టికెట్ కండక్టర్ వచ్చి, టికెట్ సార్ ఉత్తరం పోస్ట్ వేస్తున్నాడు అంటాడు. ఎవడో కండక్టర్ ఏంటి, మీకు వాళ్ళు చెప్పారండి అనుకుంటున్నాడు. ఓ ముసలమ్మ, బాబు ఉత్తరం పోస్ట్లో వేసావా? అబ్బా ఏంటి ఇలాగ నా బుర్ర పిచ్చెక్కిపోతుంది, మీకు ఎవరు చెప్పారండి అంటే అన్నదట. మీ వెనకాల స్టిక్కర్ అంటించాడు ఆవిడ. స్టిక్కర్ ఏమైనా స్టిక్కర్ అంటింది, వీడు మతిమరిపోడు, ఉత్తరం పోస్ట్ ఏమని చెప్పండి, ఉత్తరం స్టిక్కర్ అంటించిందట వెనకాల. ఆ స్టిక్కర్ చూసి ప్రతివాడు ఉత్తరం పోస్ట్ చేస్తున్నా అంటున్నాడు. చూసారా, లోపల పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ, పిల్లరా ఎప్పటికప్పుడు పాపాల పడకుండా మనల్ని కాపాడే దేవుడు పరిశుద్ధాత్మ. గట్టి హల్లెలూయా చెప్పండి. వినండి పిల్లరా, హనోకు దేవుడికి ఇష్టడు. ఎందుకు దేవుడికి ఇష్టడు ఏంటో తెలుసా అండి? మరొక మాట, యోధా పత్రిక 14-15 వచనాలు. యోధా పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరి మీద ప్రవచించి ఇట్లనెను. చూసారా,
ఆదాము మొదలుకొని 7వ వాడని హానోకు కూడా ప్రవచించాడు. హానోకు ప్రవచించాడు అంటే ఎవరైనా ప్రవక్త. హానోకు మామూలుడు కాదండి, ప్రవక్త అండి. ఈయనది పని పాటు లేనివాడు కాదండి, సంచోటుకు తిరిగివాడు ఊరేడు తిరిగివాడు కాదండి. పిల్లలు, భార్య, పిల్లలు, కొడుకులు, కూతుర్లు, వ్యవసాయం, పశువులు, పంట అన్నీ చూసుకుంటూనే దేవుడితో నడిచాడండి. ఎంత గొప్ప సంగతి అండి. ఇవాళ మనం కూడా కుటుంబాన్ని చూసుకుంటూనే, భార్య పిల్లలు చూసుకుంటూనే, ఉద్యోగం చూసుకుంటూనే నీవు నేను దేవునితో నడవచ్చు. ఆమెను చెప్పండి. దేవునితో నడవాలి. నీ ఉద్యోగం చూసుకుంటూనే, నీ ఆఫీస్కి వెళ్తూనే, నీ పని చూసుకుంటూనే నమ్మకంగా చేసి నువ్వు దేవునితో నడవచ్చు. నీ ఇంట్లో నడవాలా, వీధిలో నడవాలా, ఆఫీసులో నడవాలా, నీ డ్యూటీలో నడవాలా, దేవునితో మనం నడవాలా. ఈయన ప్రవక్త. ఈయన ఏం ప్రవచించాడట? హానోకు కూడా ప్రవచించి, వీరికి ప్రవచించి ఇట్లా ఏమన్నాడట, ఇదిగో అందరికీ నీ తీర్పు తీర్చుటకును భక్తిహీనులందరూ భక్తిహీన చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పు కఠిన మాట్లాడి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధతో పరువాత వచ్చాను. గట్టి హల్లు చెప్పండి. ప్రభు తన వేవేల పరిశుద్ధులతో వచ్చాను. అబ్బా, ఇవి రాబోయే రాకడ కోసం అటండి. అప్పుడెప్పుడు ఎవరైనా హానోకు గ్రహించడండి, ప్రవచించడండి. ప్రభు వచ్చాను, ప్రభు పరిశుద్ధతో వచ్చాడు, ప్రవచించాడండి. అంటేనావా ఈయన ప్రవక్త హానోకు. గమనించ పిల్లరా, హానోకు పిల్లరా దేవుని ఆత్మ కలిగినవాడా. ప్రభు రాకుండా ఉన్నాం బిడ్డ. అయితే గమనించండి, మనకేమైనా మిగిలిందిరా అంటే అదొకటే మిగిలింది. ప్రభు యొక్క 2వ రాకడ, కడబోరం బోరం రాగబోతుంది. మనం సిద్ధపడాలి. మనతో కూడా ఎలా సిద్ధపడాలా? రక్షణ లేని వారంతా రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ఉద్యమం పడాలా, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలా, జీవితాన్ని మార్చుకోవాలా. నీ ఉద్యోగం చేస్తానే, నీ వ్యాపారం చేస్తానే, నీ పనిపాట్లు చూసుకొని, నీ డ్రైవింగ్ చేస్తానే, నీ ఆఫీస్కి వెళ్తూనే, నీ కుటుంబాన్ని పోషించుకుంటూనే దేవునితో నడవడం నేర్చుకో. దేవుడు లేకుండా నువ్వేం చేయకు. ప్రభు చెప్పారు, నేను మీ యందు లేకపోతే మీరేమీ చెయ్యలేరు. నేను మీ యందు మీరు నా నిలిచి ఉండని ఎడలా మీరు తీగి వల్ల ఎండిపోతారు, ఎండిపోయి అగ్నిలో కాలిపోతారని చెప్పాడు దేవుడు. ఎండిపోతారు. అభిషేకం ఎండిపోతుంది, ఆశీర్వాదం ఎండిపోతుంది. బిడ్డ వింటున్నావా? ఎండిపోతావు. ప్రభు రాకడ సిద్ధంగా ఉంది. ఈవేళ ప్రభు సెలవిస్తున్నాడు. రోమా 8వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, రోమా 8వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుని సంతోషపరిచినారు. మీరు ఆత్మస్వభావం కలవారే కానీ, చదవండి ఈ మాట విన్నారు. ఎవడన్నా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ, యేసయ్య ఆత్మ మనం లేకపోతే, పరిశుద్ధాత్మ మనం లేకపోతే మనం ఆయన వారము కాము, ఆయన చెందిన వారము కాము. విడిచిపెట్టబడతావు, ఇక్కడే విడిచిపెట్టబడతావు. ఎత్తబడాలంటే, రాకడలో మారిపోయి వెళ్ళాలంటే, హానోకులాగా మనం కూడా ప్రియారా వెళ్ళాలంటే, మహిమ మేఘం ఎక్కాలంటే ఈనాడు దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలండి. ఎప్పటికప్పుడు చెక్ చేసుకో, దేవుని ఆత్మలో ఉన్నానా, ఆత్మ నడిపిస్తున్నాడా, లేక పాపాలో పడిపోయినందువల్ల సాతాను నన్ను బలహీనపరిచి సంసోను వలె దేవుని ఆత్మ ఎడబాసి ఎండిపోయానా నేను? పరిశీలన చేసుకో. సంసోను పాపాన్ని ప్రేమించి దేవుడు ఎంతో కృపించాడు. కానీ సంసోను ప్రియారా అభిషేకాన్ని కోల్పోయి, ఆత్మను కోల్పోయి, పాపాన్ని విడిచిపెట్టలేక, పాపాన్ని దాసుడైపోయి ఆఖరికి ఎండిపోయాడు. యెహోవా ఆత్మని ఎడబాసింది, శత్రువుడు దొరికిపోయాడు. ఎవడన్నా ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని దేవుడు సెలవుస్తున్నాడు అండి. క్రీస్తాత్మడికి దేవుని బట్టి కాడండి. మనం దేవునికి ఇష్టంగా జీవించాలి. ఇద్దనన్న రోమా 14:17-18 వచనాలు. రోమా 14:17-18 వచనాలు. రోమా 14 అధ్యాయం. దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ ఆనందమనే ఉన్నది. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కావాలి కానీ తిండి, భోజనము, ఏమో తిందమా, ఏమో తాగుదామా,
నిన్న అది తిన్నాం వీలేదు, ఇవేం తింటాం, రేపు ఏం తింటాం, ఇప్పుడు తిండి మీద మనసు పెట్టడం వీల్లేదో. బతకడానికి తినాలి కానీ తినడానికి బతకూడదండి. ఉంటున్నావా? దేవుని రాజ్యం భోజనము పానము కాదు, మరేంటట? నీతియు, చెప్పండి, సమాధానము, పరిశుద్ధాత్మందని ఆనందం. తర్వాత చదవండి. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును. ఇవాళ దేవునికి ఇష్టలంగా ఉండినట్లుగా మనం క్రీస్తుకు దాసులంగా మనం ఉండాలని అని దేవుడు కోరుచున్నాడండి. దేవునికి ఇష్టలంగా ఉన్నామా? ఇష్టలుగా లేకపోతే ఏమవుతుందో తెలుసా? అనుభవిస్తున్నాం, సంతోషిస్తున్నాం, దేవుడు కృపిస్తున్నాడు. ఇంకా మనం దేవునికి ఇష్టంగా లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? తెలుసా? చూడక మనకు హెచ్చరిక మాట దేవుడు ఇస్తున్నాడు. 1 కొరింథీ 10:5 ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ఎంత ఘోరం అండి, ఎంత విచారం అండి. స్త్రీలునండి గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడిన వారండి. అద్భుతాలు చూశారండి వీళ్ళు. ఎర్ర సముద్రం పాయలు కాక నడిచి వచ్చారండి వీళ్ళు. అబ్బబ్బ, పరలోక దర్శనం చూశారండి. పరలోక దర్శనాలు చూసిన వారండి. మన్నా, పరలోక కురిసిన మన్నా తిన్నవారండి వీరు. దేవుడు పంపించిన ఆహార పదార్థాలు తిన్నవారండి. వినండి బిడ్డలారా, అద్భుతాలు చూసిన వారు, ఆశ్చర్యాలు చూసిన వారు. వీళ్ళంట ఎవరు తెలుసండి? వీళ్ళు బాప్తిసం పొందిన వారు. మోషేని బట్టి మేఘములో సముద్రం బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మసందరం ఒకే ఆహారం భుజించరి, ఒకే పానం చేసిరి. అనగా తమను వెంబడించిన ఆత్మసందరం బండల ద్వారా త్రాగిన బండ క్రీస్తు చెప్పంటాడు. అయితే ఏం జరిగింది? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. శనిగారు తిరుగుబాటు చేస్తారు దేవుడి మీద. శనిగారు అవిధేయులైపోయారు. మోషే గారు కొండ మీదకి ఎక్కితే ఇక్కడ నేను మళ్ళీ బొమ్మను చేసుకొని, పాత బతికే బొమ్మను చేసుకొని తిని త్రాగి మళ్ళీ అందరూ కలిసిపోయారు. అందులో వారు తినుటకును తాగుటకును ఆడుటకు లేచిరి. దేవుడు మండిపోయింది, కోపం మండిపోయింది వాళ్ళు చూసి. వీళ్ళేనా దేవుని బిడ్డలు? వీళ్ళేనా నేను విమోచించిన వారు? వీళ్ళేనా? వీళ్ళనేనా నేను ఎర్రసంద బయట తీసుకొచ్చాను? నేను వీళ్ళనేనా? వీరికైనా ఆహారం మన్నా పెట్టాను నేను. ఎన్ని కృపలు చేయండి, ఎన్ని మేలు చేయండి. కుక్కతోక వంకరే బతుకు. ఇప్పుడు కుక్కతోక వంకరే అందరూ కదా, కొందరు అన్నాడు ఇక్కడ. మిమ్మల్ని అందరూ అంటారు అనుకోకండి. అయితే కొందరు వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. అంటే దేవునితో నడవలేదు. చూసారా? దేవునికి లోపడలేదు, సిద్ధపడలేదు, కనానుకు సిద్ధపడలేదు, కనాన్లో ప్రవేశించడానికి, యెరూషలేము ప్రవేశించడానికి సిద్ధపడలేదు వీరు. ఆఖరికి తెచ్చిన మోషే గారు కూడా, ధర్మశాస్త్ర మోషే గారు కూడా పిల్లరా తప్పిపోయాడు, కనాన్లో ప్రవేశించలేకపోయాడు. ఉంటున్నావా? దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు, అరణ్యంలో సంహరించబడ్డారు. ఎంత ఘోరమైన పరిస్థితి! ఎంత చక్కగా వాక్యం విని ఎంతో చేసి అన్నీ బాగుండని చెప్పి ప్రభు రాకడ సిద్ధపడకపోతే ఏమవుతాం మనం? ప్రభు రాకడ ఎత్తపడకపోతే ఏంటి మరి గతి ఏమిటి? ప్రభు మాట్లాడుతున్నాడు. కష్టం బలలో మనం పాలు పొందబోతున్నాం. దేవుని బిడ్డ, ఎలా ఉన్న పరిస్థితి ఎలా ఉంది? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? హనోకు దేవునికి ఇష్టడు. చూసారా? దేవునికి ఇష్టడు. మనకి ఇష్టంగా ఉన్నామా? మరొక ఆయన చూడండి, ఆయన పేరు ఇష్టడు. ఎవరైనా అపోస్తలకాలు 13:22 చూద్దాం. అపోస్తలకాలు 13:22 నేను ముగిస్తున్నాను. నేను అపోస్తలకాలు 13:22 తొలగించి దావీదుని వారు రాజుగా ఏర్పరిచాను. మరి ఆయన, నేను యెషయా కుమారుడు దావీదుని కనుగొంటేనే అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ కూడా. దావీదు నాకు ఇష్టడు. ఎంత మంచి మార్కులు కొడిశాడు దేవుడి ద్వారా. దేవుడు వేసిన మార్కులు అండి, మనం వేసిన మార్కులు. అది
మనుషులకు అది చెప్పేది అప్రిషియేషన్ దేవుడిచ్చింది. దావీదు ఇష్టానుసారుడు. తర్వాత రాజులు అందరూ వచ్చి అందరూ తలకిందులైపోయారు, కానీ ఈయన మాత్రం ఒక్కసారి తప్పాడు. ఇంకా మరి ఎన్నడో లైఫ్లో తప్పలేదు. దేవుడిచ్చే సాక్ష్యం. ఈయన ఒక్కసారి తప్పిపోడు తప్ప మరి ఎన్నడో కూడా తప్పిపోలేదండి. మొదటి రాజులు 15:4 చూడసారి. మొదటి రాజులు 15:4లో అంటాడు ఈయన. 15:4 మొదటి రాజుల గ్రంథం. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి అందు తప్ప తన జీవిత దినములన్నిటి అన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలు దేని విషయమందును తప్పిపోలేదు. ఉరియా భార్య బత్షెబ విషయంలో తప్ప. ఒక్కసారి ఫస్ట్ అండ్ లాస్ట్ తప్పిపోయాడు. సరి చేసుకున్నాడు. బలహీనుని ప్రభు అన్నాడు, అయ్యా చేతగా చేయకుండా ఉండాల్సింది, కానీ ఎందువల్ల జరిగిపోయిందయ్యా, అనుకోకుండా జరిగిపోయిందని క్షమించు. నీవు తపనకే ఉన్నానికి ఎవరు క్షమిస్తారు ప్రభు? నీ అంత కృప దొరుకుతుంది ప్రభు, నీవే నా విమోచకుడు అయ్యా, నీవు తపనకి ఎవరున్నారయ్యా అని యేసే పాదలు పట్టుకున్నాడు. ఉపవాసం ఉన్నాడు. కొన్ని దినాలు ఉన్నాడు. కన్నీటితో పరుపు కొట్టుకుపోయినట్లుగా పశ్చాత్తపడ్డాడు. మరి ఏనాడు కూడా దావీదు జీవితంలో లేదని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇస్తారా? దావీదు నా ఇష్టానుసారం. మరి మన సంగతో ఎన్నిసార్లు చేసిందే చేస్తూ తప్పిపోయిందే తప్పిపోతూ ఎన్నిసార్లు మనం వేసే గాయాలు రేపుతున్నాం మనం ఇది నాన్న. ఎక్కడ చూడు మళ్ళీ అక్కడే పడిపోతా, అక్కడే తప్ప అలాంటి ఏమంటే ఇక్కడ ఎప్పుడు చూసి ఇక్కడే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ ఈ టర్నింగ్లో యాక్సిడెంట్ అండి. కారణం అక్కడ దురాత్మ ఉంది, అక్కడ దెయ్యం ఉంది. అక్కడ రాత్రులు వెళ్ళలేమన్నా వెళ్తే టక్కనే ఆటో దిప్పేస్తుంది, తిరబడిపోద్ది. ఎప్పుడు ఇక్కడ జరుగుతుంది యాక్సిడెంట్లు, ఇక్కడ దెయ్యం ఉంది అక్కడ, అంతే. అర్థం మాటి తప్పిపోతున్నాం మనం తినన్నా. కారణం లోకు కట్టావు దేవుడిని. ఏసే ప్రేమ లోకు కట్టి సమానం. వద్దండి. దావీదులాగా మంచి సాక్షి కలిగి ఉందామండి. దావీదు నా ఇష్టానుసారుడు, దేవుని చిత్తానుసారుడు. మొదటి సమయాలు 13:14 కూడా. మొదటి సమయాలు 13:14. మొదటి సమయాలు 13:14 మళ్ళీ చదవయ్యా. దావీదు ఎందుకు దేవునికి ఇష్టడంటే తన దేవుని చిత్తానుసారణ మనస్సు కలిగి ఉన్నాడు. ఎవరో? దావీదు. దేవుని చిత్తానుసరణ మనస్సు కలిగి ఉన్నాడు దావీదు. చూసారా? విరిగిన మనస్సు, దేన్న మనస్సు, క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఇక్కడ చూస్తే దేవుని చిత్తానుసరణ మనస్సు కలిగిన జీవితం ఉన్నాడు. ఎవరికండి? దావీదుకి. చిన్నప్పటి నుండి పిల్లరా లైఫ్ లాంగ్ ఆయన విషయంలో ఎంతో శోధన అనుభవించాడు. గొల్యాతాని అనేక మంది చంపాలని ప్రయత్నం చేసినా కూడా, సౌలని అనేక సార్లు చంపాలని ప్రయత్నం చేసినా కూడా పిల్లరా క్షమించి ప్రేమించి చంపడానికి ఈటు పట్టుకున్న వ్యక్తిని క్షమించి క్షమాపణ మనసు కలిగి ఉన్నాడు దావీదు. క్షమించే మనస్తత్వం మనకు కావాలి. ప్రేమించే మనసు కావాలి. దెబ్బకు దెబ్బ, మాటకు తోట పేల్చేస్తాం మనం. అది దేవుని చిత్తానుసార మనస్సు కాదు. అతడు అరువడు, కేకలు పెయ్యడు. వీధులని కంఠస్వరం వీధిలో వినపడదు. వీధులు వినపడకూడదు మన కంఠస్వరం. యేసే అరవలేదు, హింసించిన పగ తీర్చుకోలేదు, దేవుడికి అప్పగించాడు. దావీదు దేవుని చిత్తానుసార మనస్సు కలిగి ఉన్నాడు. ఇవాళ దేవుని చిత్తం మనం ఎరిగిన వాళ్ళం ఉంటే దేవునికి ఇష్టంగా ఉండగలమండి. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటే మనం దేవునికి ఇష్టంగా జీవించగలమండి. ఏంటి దేవుడి చిత్తం? మొదటి తెస్సలోనికైకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3 నుండి కొన్ని మాటలు చూద్దాం. మొదటి తెస్సలోనికయ 4వ అధ్యాయం 3 నుండి 5. మీరు పరిశుద్ధులకే, మీరు జారత్వమునకు దూరంగా ఉండటే దేవుని చిత్తము. చదవయ్యా. మీలో ప్రతివాడు అన్యజనుల వలె కామాభిలాషంది కాక పరిశుద్ధ యందును ఘనత యందును తన ఘటమైనట్లు
తన ఘటమైనట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. ఈ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ కన్నులు పరిశుద్ధంగా కాపాడుకో, నీ నోరు పరిశుద్ధంగా కాపాడుకో, నీ తలంపులు పరిశుద్ధంగా కాపాడుకో, వాక్యంతో నింపుకో, నీ చేతులు పరిశుద్ధంగా కాపాడుకో, ఈ చేతుల్ని పవిత్రంగా కాపాడుకో. ఎందుకంటే మనం పరిశుద్ధంగా ఉండడమే దేవుని చిత్తం. అది విల్ ఆఫ్ గాడ్. మనం పరిశుద్ధంగా ఉండాలని అది దేవుని చిత్తం. బిడ్డ వింటున్నావు అయితే నాన్న, మనం పరిశుద్ధంగా జీవించాలి. యేసు రక్తంలో కడగబడితే పరిశుద్ధి వస్తుంది అని వాక్యంతో మనం స్నానం చేస్తుండాలా, పరిశుద్ధి వస్తుంది. పరిశుద్ధాత్మతో కాల్చబడుతుండాలా, నింపబడుతుండ పరిశుద్ధి మనకు వస్తుందండి. మన పరిశుద్ధత ఇచ్చేవి ఈ మూడే: యేసు రక్తము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ. ఈ మూడు కూడా మనకి పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి దేవుడు ఈ భూమి మీద మనకి ఇచ్చాడు. అవన్నీ కూడా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఈ మూడు కలిగి ఉండాలి మనం, అప్పుడే మనం పరిశుద్ధంగా జీవించగలము. వినండి పిల్లరా, ఏంటి దావీదు ఎందుకు దేవునికి ఇష్టడు? పరిశుద్ధుడిగా జీవించాడు దావీదు, అభిషేకించబడ్డాడు దావీదు. నేను ముగిస్తున్నానండి, టైం అవుతుంది. మరి దావీదు దేవుడి చిత్తాన్ని ఏమి నెరవేర్చాడు? మరొక మాట చూడండి, 1 తెస్సలోనికయ 5:16 చూద్దాం. 5:16 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు దేవుడికి. దావీదు ఆరాధనా వీరుడు. చెప్పండి, ఏ వీరుడండి? గ్రీకు వీరుడు కాదు, ఆరాధనా వీరుడు దావీదు. నా తల్లిదండ్రులు గతించిపోయిన యెహోవాను చారదీశాడు. గొర్రెలు కాల్చుకుంటూ ఆకాశంతో తిరిగి దేవుడిని స్తుతించి ఆరాధన చేశాడు. ఎప్పుడు కూడా ఆరాధన వీరుడు, దేవుడిని ఆరాధించేవాడండి. సినిమా యాక్టర్లు కాదు, లేకపోతే రాజకీయ నాయకులు కాదు, ధనాన్ని కాదు, ఈ లోకాన్ని కాదు, పాపానికి దేనిని కూడా ఆరాధించలేదు దావీదు. దేవునినే ఆరాధించాడు దావీదు. నేను యెహోవా నాకు కాపారి, నేను గొర్రెలకి కాపారిని. దేవుడి మీద ఆధారపడేవాడు దావీదు. గాఢ అంధకారపు లోయలో సంచరించే నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు. దావీదు దేవుని ఆరాధించిన ఆరాధన వీరుడు. ఎంతగా ఆరాధించాడంటే మందసం ముందు నాట్యము చేస్తూ ఆరాధించాడు దేవుడిని దావీదు. నాట్యము ఇప్పుడు చేస్తారు. నాటు తయారైపోయి క్రిస్మస్ డ్యాన్సులు తయారైపోయి చూసారా? పాస్టర్లు ఆ సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తారు. చూపించాడు, ఇందులో చూపిస్తున్నాడు అప్పుడప్పుడు. వీళ్ళు పాస్టర్లా డ్యాన్సర్లా అని చెప్పేసి రాస్తాడు హిందూ సహోదరుడు. మళ్ళీ సినిమా స్టెప్పులతో డ్యాన్సర్ మనవాళ్ళు. ఈ సినిమాలు చూస్తుంటారు కదండి, దాంతో డ్యాన్సర్. అది మంచిది కాదు. ఆత్మను అభిషేకించబడి చేసే నాట్యాలు వేరు, ఈ లోకసభ నాట్యాలు వేరు. దావీదు నాట్యముతో స్తుతిస్తుంటే దేవుడు ఎంతో సంతోషించాడు. దేవుడు సంతోషించాడు, కానీ సౌలు కూతురున్న మేకాలు మాత్రం అసూయపడింది. చిచ్చా ఏంటి ఆ డ్యాన్స్? క్లాస్ 4 మనిషిలాగా ఏంటి ఆ డ్యాన్స్? అది షర్ట్ ఊడిపోతుంటే నీ మధ్యలేదే ఏంటి అంటుంది. దావీదు అంటాడు, రాజ్యమును నీ నాన్న చేతులు నాకు ఇచ్చి గొర్రెల కాపరి నేను రాజుగా చేసిన నా దేవుడికి నేను ఆట ఆడుతున్నాను. నేను డ్యాన్స్ నా దేవుడికి నాట్యం చేస్తున్నాను. నేను స్తుతి ఆరాధన చేయడం అంటే సాతానుడికి ఇష్టం ఉండదు. ఎందుకయ్యా వీళ్ళు ఎలా కేకలేస్తారో అన్నారు సౌత్లో పరిచయాలు. ప్రభు అన్నాడు, వీళ్ళు ఊరుకుంటే రాళ్ళు కేకలేస్తాయి, రాళ్ళు కేకలేస్తాయి. సంతోషంగా ఆనందంతో ఆర్భాటముతో మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. వారు మహాశబ్దంతో దేవుని స్తుతించారు. మహాశబ్దం. ఇది చెప్పండి సార్, ఎల్లుండి చెప్పండి. మహాశబ్దంతో చెప్పండి సరే. దీన్ని మహా అనమంటారు నాన్న. మహా గట్టిగా, ఇంకా గట్టిగా మీరు ఆగండి, మీరు చెప్పండి అయ్యా. మహా అనేది కింద చెప్పండి సార్. మహా కింద చెప్పారా? కింద చెప్పండి అల్లుడి గట్టిగా. నాకు వినబడలేదా? మీకు వినబడిందా? ఓకే, పర్లేదు. అని మీరు మార్కులు అయితే నాకు సపోర్ట్. అదే మహాశబ్దంతో ప్రభు స్తుతించారట వారు. మహాశబ్దముతో
దేవుని స్తుతించినటువంటి గమని చెప్పారా, మనం స్తుతి ఆరాధన చేస్తే, దేవుని బిడ్డలు స్తుతి ఆరాధన చేస్తే ఎరికో గోడలు కూలిపోయాయి. చప్పట్లు గట్టిగా పట్టణ గట్టి చప్పట్లు అందరూ కూడా. దేవుని బిడ్డలు స్తుతి ఆరాధన చేస్తే గొప్ప కార్యాలు 67వ కీర్తన 5-6 వచనాలు. కీర్తన 67వ కీర్తన 5-6 వచనాలు. 67వ కీర్తన 5-6 వచనాలు. దేవా ప్రజలు నేను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. చూసారా, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, సంఘమంతా దేవుని స్తుతించుదురుగాక. అప్పుడు సంఘమంతా నూరంతా దీవించబడుదురుగాక. నువ్వు నోరేపోవా, సపాటు కొట్టవా, అక్కడ కొడతావు, రాజకీయం ఎక్కడ అక్కడ కొడతావు, ఇక్కడ కొడతావు సపట్ల, చేతి వెనకపోతే ఇక్కడ నీకు. దేవుడికి కొట్టరా సపట్ల, మనుషులకి ఎందుకు కొడతావు సపట్ల? స్టేజ్ మీద పలానా అయ్యగారు స్టేజ్ మీద కొడతారంటే కొట్టేస్తారు. మనుషులు చప్పట్లు కొట్టకూడదు. సర్వజనులారా దేవునికి చప్పట్లు దేవుడిని కొట్టాలి చప్పట్లు. మనం మనుషులకి ఎందుకంటే చప్పట్లు కొడతాం? నన్ను పిలిచినప్పుడు స్టేజ్ మీదకి మేము ఎవరు చప్పట్లు కొడతాం చెప్తే కొట్టాలి చప్పట్ల, నాకు కొట్టకుండా చప్పట్లా. దేవా ప్రజలందరినీ స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలం ఇచ్చిన. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించను. స్తుతిస్తే ఆశీర్వాదం వస్తుందండి. దావీదు ఎందుకురా దేవుడని దీవించాడంటే, స్తుతి ఆరాధన జీవితంలో 90% ఉందండి, మిగతా ఎందుకు తప్ప 10%. దావీదు స్తుతి ఆరాధన వీరుడు దావీదు ఎందుకు దేవునికి ఇష్టడంటే, యోధా మనుషులు ఆయనకి ఇష్టమైన వనమా. స్తుతి ఆరాధన చేసేవాళ్ళు దేవునికి ఇష్టలు. దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అలాంటి వారు ఎక్కడున్నారు? దేవుడు వెతుకుతున్నాడంట. ఎక్కడున్నారు ఆరాధించారు? ఎక్కడున్నారు? ఎక్కువగా స్తుతించేవారు ఎంతమంది ఉన్నారు? ఎక్కడున్నారు? ఎక్కడ దేవుడు వెతుకుతున్నాడు తెల్లారు వారికి. మనం ఏం చేస్తాం? తెల్లారి వెళ్ళి స్తోత్రం చెప్ప, ప్రభా చింతబండి అయిపోయింది, గ్యాస్ అయిపోయింది, ప్రభా ఉప్పు అయిపోయింది, పప్పు అయిపోయింది, గ్యాస్ సిలిండర్ అయిపోయింది, ప్రభా కాసేపట్లో అప్పులు వస్తారు, ప్రభా కాసి ఇది ప్రభా. వారు ఎప్పుడు ఆయనకి ఎప్పుడు ఏ లిస్టే తప్ప ఆయన ఎంత గొప్ప దేవుడు. స్తుతించి ఆరాధిస్తే ఎంత ధన్యత. స్తుతి ఆరాధన. చిన్నపిల్లలు స్తుతిస్తే వారి చుట్టూ దేవుడు కోట కడతాడా? యెహోషాపాతు రాజు స్తుతిస్తే ఏం జరిగింది? యుద్ధము దేవుడే చేస్తాడు. హల్లెలూయా. నీవు దేవుని స్తుతిస్తే చాలు, దేవుడే నీ పక్ష యుద్ధము చేస్తాడు. నీ మీదకి ఇంట్లో వాళ్ళందరూ లేచారు అనుకోండి, నువ్వేం మాట్లాడక్కర్లేదు, నువ్వు మూలకెళ్ళి దేవుడు స్తుతించు, దేవుడు దిగుతాడు. వాళ్ళందరితో దేవుడు యుద్ధము చేస్తాడు. నీ ఇంటి వారైనా పై వారైనా శత్రువులైనా యుద్ధం చేస్తాడు. స్తుతిస్తే దేవుడే యుద్ధము చేస్తాడు. వినండి పిల్లరా, దావీదు దేవునికి ఇష్టడా? హనోకు దేవుడికి చెప్పండి ఇష్టడు. విరిగి నలిగిన మనసు గల వారు దేవునికి ఇష్టడు. సర్వోన్నతమ స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద ఇష్టలుగా ఉన్నావా? నీకు సమాధానం, శాంతి, నెమ్మది దేవుడు ఈ చల్లని దినాల్లోనికి మనం తీసుకొచ్చాడు. చల్లని దినాల అప్పుడే క్రిస్మస్ స్మెల్ వచ్చేస్తుంది, అప్పుడే క్రిస్మస్ వాసన వచ్చేస్తుంది. అప్పుడే నిన్న మొన్న ఎవరు నాకు గులాబీ పూలు వారికి క్రిస్మస్ ఇంకా ఎప్పుడో ఉంది, అప్పుడే గులాబీ పూలు ఇస్తే అనుకున్నాను. అంటే డిసెంబర్తో గులాబీ పూలు కూడా వచ్చేసి అప్పుడే గులాబీ పూలు. ఒక్కొక్క గులాబీ పువ్వు ఉంటుందండి, అబ్బాబ్బా నోటి కరిగిపోద్దండి. ఒక అమ్మది మన సంఘంలో అమ్మ ఇంకా తేలేదు, ఇంకా ఎప్పుడు చేస్తుంది వెళ్తాం, మరి ఇంకా వండేస్తే వస్తుంది. ఏం మటన్ చికెన్ వద్దు నాకు. ఆ గులాబీ పువ్వు చేసుకుంటే ఎంత మెత్తగా ఉంటాయండి. ఒక్కొక్క గులాబీ పువ్వు ఉంటుందండి, ఇక్కడ పట్టుకొని తునేలు దాకా నవ్వడమే ట్రైన్లో నవ్వులు కొట్టి వెళ్ళడమే. కోరుకోవద్దు, నేను వదల్లో అది అవ్వదు, వెళ్ళడమే. తుని దాటిపోయేదాకా సామరకూడదాకా ఇలాంటి గులాబీ పూలు చేసిన అమ్మలు కొందరు ఉన్నారు. అది ఏం చేస్తే మెత్తకూడదు, మీరు నేర్చుకోండి, ముందుకు వస్తా బోల్డ్ వస్తాయి. ఓకే ప్రియమైన సరిపడి గమనించండి ఇష్టలు. చివరి ఒక మాట చెప్పనా? మత్తయి సువార్త 12:18. మత్తయి 12:18.
మత్తయి 12:18. ఇష్టుడు ఎవరో ఇష్టుడు. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నేను ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునికి ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచదును, ఈయన నా ప్రాణమునికి ఇష్టుడైన వాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు దేవునికి ఇష్టడండి. ఈ మాట చెప్పకుండా నా వర్తమానం ముగించను. యేసయ్య దేవునికి ఇష్టడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను. యేసునందు దేవుడు ఆనందించాడు. ఎవరు దేవునికి ప్రియులు అంటే, ఏ మనిషిని చూసి దేవుడు ఆనందిస్తాడో వారే దేవునికి చెప్పండి ఇష్టడు. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషుల భూమి మీద సమాధానం. ఇవాళ సమాధానం ఈ డిసెంబర్ నెల మొదటి ఆదివారంతో ఈ సంతోషము సమాధానం మనకి ప్రారంభమైపోయాయి. గట్టి చెప్పండి హల్లెలూయా. క్రిస్మస్ దాకా వెయిట్ చేస్తుంది, ఇప్పుడే ప్రారంభమైపోయింది. క్రిస్మస్ యొక్క సమాధానం, సువాసన, గుబాళింపు, శాంతి, సమాధానం, ఆనందము ఉంటున్నావా? ఇదిగో ఈయన నా ఇష్టడైన నా ప్రియుడు, ఈయన ఆనందిస్తున్నాను అని చెప్పంటాడు. ఆయన నలుగుట్టుటి యెహోవాకు ఇష్టమైన, ఆయన నలగొట్టాడు దేవుడు. ఇది తెలుసా, మన పాపాలకి మనం నలగొట్టాలా? మనం నలగొట్టలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు లోకమునెంతో ప్రేమించి, నన్ను దేవుడు ఎంతో ప్రేమించి నాడు గనుక మనం నలగొట్టకుండగా ఆ శిక్ష మనం భరించలేనంత గొప్పది, అది మనం భరించలేమో అని దేవుడు తెలిసి, దేవుడు కృపలో ఆయన కృపను బట్టి వారి అపరాధాలు దేవుడు వారి మీద మోపక తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు మీద అపరాధాలను మోపాడు. ఆయన నలగొట్టడం యెహోవాకు ఇష్టమైంది. రోమీలు కాదు కొట్టింది, దేవుడే నలగొట్టడు యేసయ్యనే. మన పాపానికి శిక్ష, మన అపరాధాల శిక్ష యేసయ్య మీద దేవుడే మోపాడా. ఆయన రక్తంలో మనల్ని ముంచి మన నీతిమంతులు చేశాడు. మన పాపంలో ఆయన ముంచి మన పాపాన్ని ఆయన మీద మోపి ఆయన దేవుడు పాపముగా చేశాడట. దేవుడు క్రీస్తు ప్రభువుని మన కొరకు పాపముగా చేశాడు. ఏ పాపం ఎరగని నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు ఆయన పాపంగా చేశాడు దేవుడు. మన నీతిమంతులు చేశాడు దేవుడు. దేవుని ప్రేమ చూసావా? ఎంత గొప్ప ప్రేమ. అందుకే నీ కొరకు నా కొరకు సిలువకు పంపించాడు ఆయన్ని.